నిన్న కోర్టులో మరి ప్రభుత్వం తరఫున ఈ తన తులసిబాబు బెయిల్ అడిగినప్పుడు ప్రభుత్వం తరఫున వాదించిన సీనియర్ న్యాయవాది శ్రీ పోసాని వెంకటేశ్వర్లు గారు కోర్టుకి సబ్మిట్ చేయటం జరిగింది ఈ వివరాలన్నీ. మరి ఇటువంటి ఇన్ఫర్మేషన్ అంతా అఫీషియల్గా తెచ్చుకున్న ఇన్ఫర్మేషన్ సిఐడి ఆఫీసులో ఉంది. మరి అతను లాయర్ కాదని తెలుసు అప్పటికి. మరి ఇంత క్లియర్గా వివరాలన్నీ ఉన్నాయి. మరి కోర్టులోనే జరిగింది. మరి ఇప్పుడైనా సునీల్ కుమార్ మీద బాగా జీతం ఇచ్చి పెంచుతున్నారు. ఎందుకంటే ఐపీఎస్ ఆఫీసర్లకి విఆర్ ఉండదు, ఈ డిఎస్పీలకి వీళ్ళకే ఉంటుంది పాపం ఆ విఆర్. అవి జీతాలు ఉండవు ఆ విఆర్ పీరియడ్కి. మరి ఇతనికేమో సుష్టిగా జీతాలు ఇస్తున్నారు. ఆఫీస్కి వచ్చి సంతకం పెట్టమంటే పెడతలేదు, ఎందుకు పెడతలేదు అంటే అడగరు. మరి ప్రభుత్వం వాళ్ళు కొత్త అల్లుని పోషించినట్టు మరి అతను పోషిస్తున్నారు, పని చేయకుండా జీతం ఇస్తున్నారు. అతను హైదరాబాద్లో కుదిరితే అలా అమెరికా, అలా వయా దుబాయ్ వెళ్ళి గోల్ఫ్ ఆడుకుంటున్నాడు. జీతం మటుకు ప్రభుత్వం ఇస్తుంది. సంతకం పెడతానికి ఆఫీస్కి వచ్చి రారా అక్కడే కూర్చోరా అంటే కూర్చోడు. ఏదన్నా అంటే మరి బెదిరింపులు అనుకుంటా. అంబేద్కర్స్ ఇండియా మిషన్ మీటింగులు, మన ఒంగోలులో మీటింగు ఏం మాట్లాడామంటే ప్రభుత్వం సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుకి వ్యతిరేకం అంటే 5 జడ్జిలు 1 జడ్జి ఆ మనసుకు నచ్చినట్టుగా మాట్లాడారు. ఆ విషయం గురించి నేను మాట్లాడుతున్నాను. సరే, నువ్వు మీటింగ్ పెడతానికి హక్కు లేదమ్మా. ఎవడో పిలిస్తే వెళ్ళటానికి నువ్వు స్థాపించిన సంస్థ ఆర్గనైజ్ చేసిన మీటింగు. మరి అంత ఓపెన్గా బ్లేటెంట్గా మాట్లాడాడు. అయినా నో యాక్షన్, అడ్డంగా దొరికాడు. ఇదే కాదు, దానికి ముందు కూడా ఒక 75 లక్షలు అకౌంట్ ఓపెన్ చేసి కూర్చాడు. డీటెయిల్స్ అన్నీ ఇచ్చాం. మరి ఇన్వెస్టిగేషన్ మొదలైందని నిన్న ఆంధ్రజ్యోతిలో చూసా. నేనే ఇచ్చాను కంప్లైంట్. ఇప్పుడు ఇది కూడా ఏదైతే కోర్టులో ప్రజెంట్ చేశారో అన్ని వివరాలతో దీని మీద కూడా నేను ఏసీబీకి కంప్లైంట్ ఇస్తాను. దీని మీద విచారణ చేయండి అని. చూద్దాం విచారణ ఎంతకాలం కొనసాగుతుందో. ఇక్కడ ఇంకో హైలైట్ ఏంటంటే ఒక బెదిరింపు అనేది ఒకటి నేర్చేసుకున్నారు వీళ్ళు, అంబేద్కర్స్ ఇండియా మిషన్ వాళ్ళు. తైక్వాండో శ్రీను అని ఈ ఆర్గనైజేషన్కి వైస్ ప్రెసిడెంట్, ఎక్కడో విజయనగరం, శ్రీకాకుళం ఆ ఏరియా. అతను ఓపెన్గా స్టేట్మెంట్ ఇచ్చాడు. నేను హిందూ పేపర్లో చదివా కొద్ది నెలల క్రితం. పివి సునీల్ కుమార్ని హెరాస్ చేసేస్తున్నారు ఈ కొత్తగా వచ్చిన ఈ కూటమి ప్రభుత్వం అని హెచ్చరించాడు. మా ఎస్సీలందరూ తిరగబడితే ప్రభుత్వాన్ని కూల్చేస్తామన్నట్టుగా మాట్లాడాడు తాయక్వాండో శ్రీను. మరి కొందరు అంటున్నారు ఆ ప్రాంతంలో ఉన్న కూటమి నాయకులు కొందరితో ఆ తాయక్వాండో శ్రీనుకి సన్నిహిత సంబంధాలు ఉన్నాయని కూడా. అది నిజమో కాదో నాకు తెలియదు, కావచ్చు కాకపోవచ్చు. బట్ ఓపెన్గా తాయక్వాండో శ్రీనుతో సునీల్ కుమార్ బెదిరింప చేశాడు. స్టేట్మెంట్స్ ఆర్ దేర్, విజువల్స్ ఉన్నాయి, పేపర్ ఐటమ్స్ ఉన్నాయి, హిందూ పేపర్లో వచ్చింది. అంటే ఇంత అవినీతి అధికారి మీద చర్యలు తీసుకుంటే మరి అతను సామాజిక వర్గం చూసి వదిలేయాలట. ఆయన నీతిపరుడట, గొప్ప ఆఫీసర్ అట. సో ఈ రకంగా ఓపెన్గా బెదిరింపులకు కూడా వాళ్ళు పాల్పడుతున్నారు. మరి ప్రజలు అపోహపడతారు, ఎందుకంటే ఆ బెదిరింపులు ఓపెన్గా చేస్తున్నారు. నేను చాలా స్పష్టంగా అతని పాత్ర ఉంది. నిన్న కోర్టులో ఆ తులసిబాబు తరపున వాదించడానికి వచ్చిన వ్యక్తి కూడా అసలు ఇప్పుడు దాకా సునీల్ కుమార్ని, సీతారామాజనేయుల్ని పిలిచి మాట్లాడకుండా ఇదేంటండి అన్నట్టుగా కూడా మాట్లాడాడు. ఎవరు సీనియర్ లాయర్ గారు అంటే ఇతని తరపున. ఇతను తప్పు చేసిందంతా ఇతను. మరి 48 లక్షలు క్యాష్, మరి ఇంకేమి ఇచ్చారో మనకు తెలియదు.
కొట్టుకొచ్చిన దాంట్లో వాటాలు ఇచ్చారేమో మనకు తెలియదు. బట్ రెడ్ హ్యాండెడ్గా అంటే ఎర్రచందనం కొట్టిన మాట నిజం, అప్పుడు ఇతని కంట్రోల్లో ఉన్న మాట నిజం. బట్ ఇతనికే డబ్బు చేరిందంటానికి ఆధారాలు వెతికితే దొరుకుతాయి. బట్ ఆ 9 టెక్నాలజీస్ పేరు మీద ఓపెన్ చేసిన అకౌంట్, అది కూడా ఈ తులసి బాబు, ఈ సునీల్ కుమార్ గ్యాంగే. మరి ఇలాగా 1 కోటి రూపాయలు తీసేసుకుని లాయర్ కానీ ప్రముఖ లాయర్కి, అతనే గుండా, అతనే లాయరు, అతనే ఆలినాలు, మరి అతని ద్వారా ఇలా లూటీ చేసిన దానికి మరింత ఓపెన్గా కోర్టులో కూడా ప్రభుత్వమే సబ్మిట్ చేసింది. ఎందుకంటే ఆ కేసులో మరి ప్రభుత్వమే సబ్మిట్ చేసింది వివరాలు. మరి ప్రభుత్వం సబ్మిట్ చేసిన ఆ వివరాల మీద మరి ప్రభుత్వం యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పటికైనా నా మనవి, వాళ్ళు ఊపే ఉడతూపులకి దయచేసి ఎవరూ భయపడద్దు. చట్టం అందరికీ సమానం. ఎవరు ఎవరిని కూడా దూషించకూడదు, ద్వేషించకూడదు. తప్పు ఎవరు చేసినా శిక్ష అందరికీ సమానం. అంచేత ఎవరో ఒక వర్గం వాళ్ళు ఇంకో వర్గం వారిని బెదిరించారని చెప్పి అమ్మోయ్ వాళ్ళకి ఏదో ఎక్కువ ప్రొటెక్షన్ ఉందని, మనకు ప్రొటెక్షన్ లేదని అనుకోవద్దు. చట్టం అందరికీ సమానం. కేవలం చట్టం చెప్పింది కులం పేరుతో దూషించవద్దు అని. ఎవరు దూషిస్తారండి? ఎవరో దూషించరు. ఆ కల్చర్ ఎప్పుడో పోయింది, అసలు లేదు ఆ కల్చర్. మరి సెన్సస్లో కూడా మనం చూస్తున్నాం, మన సుప్రీంకోర్టు కూడా స్పష్టంగా చెప్పింది, ఒకసారి మతం మారిన వారు ఎటువంటి ఎస్సీ ఎస్టీ కేసులు పెడతానికి మతం మారితే అర్హత లేదు. మరి చర్చిలు చూస్తే 30,000 చర్చిలు ఉన్నాయి. మరి దాని ప్రకారం చూస్తే 22% ఉన్నారని నేను ఎప్పుడూ జగన్మోహన్ రెడ్డి సీఎం అయిన కొత్తలోనే నేను చెప్పడం జరిగింది. దానికనే మరి అతను క్రిస్టియన్, మరి ఇతను క్రిస్టియన్, సునీల్ కుమార్ ఈ ముసుగులో తిరుగుతున్న క్రిస్టియన్. మరి వీళ్ళందరూ కలిసి నన్ను కుట్ర చేసి అప్పుడు నన్ను ఏదో పైకి పంపాలని చూశారు. వెంకటేశ్వర దయతో బతిగా, ఇది ఎన్నోసార్లు చెప్పాను నేను. ఇంకా బెదిరించాలని చూడటం, మనం బెదిరిపోవటం అనేది సమంజసం కాదు. ఇప్పటికే ఎంతో ఆలస్యమైంది. కోర్టులో ప్రభుత్వ న్యాయవాది ఇతను ఈ డబ్బు తీసుకొని సుప్రీంకోర్టు న్యాయవాదులకు ఇవ్వాలి, ట్రయల్ లేని హైకోర్టులో ట్రయల్ చేయడానికి ఇవ్వాలి అని చెప్పి లాయర్ కాని ఒక లాయర్కి డబ్బులు ఇచ్చిన తర్వాత కూడా, ఇంకా అది కోర్టులో సబ్మిట్ చేసిన తర్వాత కూడా ప్రభుత్వ ప్లేడర్ గారు ఇంకా అతన్ని ఉపేక్షించటం న్యాయమా అన్నది ప్రజలు ఆలోచించండి. న్యాయం అనుకుంటే న్యాయం అని చెప్పండి, ఇది అన్యాయం అనుకుంటే అన్యాయం అని చెప్పి చెప్పండి. చెప్పటమే నా ధర్మం. బాధితుడిగా అవతల వ్యక్తి ఎంత దుర్మార్గంగా నోటుకొచ్చినట్టు పేలుతూ, నా నియోజకవర్గానికి కూడా మొన్న పోలీస్ స్టిక్కర్ వేసి అసలు బొమ్మేసి అంత ధైర్యంగా మనుషులను పంపించి ఎక్కడికక్కడ గొడవలు చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నా కూడా ఇంకా ఉపేక్షించటం సమాజానికి మంచిది కాదు అనే ఉద్దేశంతో ఇప్పుడు నేను ఇంత స్పష్టంగా చెప్పవలసిన అవసరం వచ్చింది. దిస్ ఈస్ మై ఇన్ఫర్మేషన్ which was submitted by the government in the court. Thank you.